పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మే మాసాన్ని మన తల్లి శ్రీసభ అమ్మ మరియమాతకు అంకితము చేసినది. కావున ఈ మే మాసమునందు మరియమాతపై భక్తిని పెంపొందింప చేయుటకు శ్రీసభ ముద్రించిన మరియమాత పూజిత మాసము మే మాసము అను పుస్తకములోని అనుదిన ధ్యానాంశములను ఈ వీడియో రూపములో మీ ముందు ఉంచుచున్నాను. దీనిని భక్తి శ్రద్ధలతో ఆలకించి అమ్మ మరియ దీవెనలు పొందగలరని మా ఆకాంక్ష. ఇట్లు కన్నా ప్రేమ స్వరూపం. ఈ నా చిరు ప్రయత్న ఫలితాన్ని అమ్మ మరియమ్మ గారికి మరియు మా తల్లిదండ్రులు శ్రీమతి ఫిలోమీనా, శ్రీ జోజయ్య గార్లకు అంకితము చేస్తున్నాను. నా సహోదరుడైన కన్నా ఫ్రాన్సిస్ ప్రవీణ్ కుమార్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మరియమాత పూజిత మాసము మే మాసము 14వ దినము. కన్య మరియమ్మ నజరేతు నుండి బెత్లెహేమునకు పయనించుట. మొదటిది, కన్య మరియమ్మ రాజు ఆజ్ఞను శిరసా వహించినది. రెండవది, కష్టతరమగు ప్రయాణమునకు ఓర్పుతో సాహసించినది. మూడవది, బెత్లెహేములో పలివురిచే అవమానింపబడినది. మొదటిది, కన్య మరియమ్మ రాజాజ్ఞను శిరసా వహించినది. తానొకటి తలచిన దైవమొకటి తలచునను నానుడి మనకందరికీ తెలిసినదే. రోము చక్రవర్తి తన సామ్రాజ్యమెంత విశాలమైనదో ఘనముగా ప్రకటింపగోరి రాజ్యములోని మొత్తము జనాభా ఎంతయున్నదో లెక్కలు తీయ ఆజ్ఞాపించినాడు. ఊరూరా వంశక్రమముగా పేర్లు వ్రాయించమన్నాడు. వారు వారి స్వగ్రామములకు వెళ్ళి తమ పేర్లు వ్రాయించమని రాజాజ్ఞను చాటింపు వేశాడు. తమ గ్రామానికి అనగా బెత్లెహేమునకు పోవుటకు బహుదూర ప్రయాణము. అంత సులువగు ప్రయాణము కాదు. మార్గమంతయు కఠిన శిలలు, చిట్టడువులు, మరియ నిండు చూలాలు. అయినా దేవుని మీద భారము వేసింది మరియా. లోకరక్షకుడు బెత్లెహేములో పుట్టునని దీర్ఘదర్శులు చెప్పిన మాట నెరవేరుటకై దేవుడే ఇట్టి ఏర్పాటు చేసెనుగాన ఆయనే తనను అన్ని అపాయముల నుండి కాపాడునని మరియా నమ్మినది. దైవ చిత్తమునకు కష్టమైనను లోబడవలెనని మరియమ్మ గారి ద్వారా నేర్చుకొనగలము. రెండవది, కష్టతరమగు ప్రయాణమునకు ఓర్పుతో సాహసించినది. కన్య మరియమ్మ జోజెప్ప గారిని తీసుకొని బెత్లెహేమునకు పయనమైపోయినది. అతి ప్రయాసతో కష్టముతో కూడిన దూర ప్రయాణమును ఓర్పుతో సహించి సంతోషముగా కాలినడక సాగించినది. మానవాళిని పాప పంకిలము నుండి విముక్తులను చేసి రక్షించబోయే లోకోద్ధారకుడు ఇంక కొలది దినములలోనే తన గర్భమున ఉద్భవింపనున్నాడని సంతోషము ఆమెను ఆవరించినది. మరియా జోజేపుల ధ్యానమంతయు జగద్రక్షకుని జన్మయందే నిమగ్నమై ఉండెను. కష్టములందు సంతోషము భగవద్ధ్యానము చేతనే పొందదగునని
మరియా జోజేపులను చూచి మనమందరము నేర్చుకొనవలెను. మూడవది, బెత్లెహేములో పలువురిచే అవమానింపబడినది. ఎట్లయితేనేమి అతి ప్రయాసతో ప్రయాణము సాగించి ఈ పుణ్య దంపతులు మరియా జోజేపులు బెత్లెహేముపురము చేరుకున్నారు. అప్పటికే ఊరంతా జనముతో నిండిపోయి ఉంది. ఏ ఇంట్లో తావు లేదు, ఏ సత్రములో చోటు లేదు. అంతో ఇంతో తావున్నవారు ఈ పుణ్య దంపతులకు తావీయలేదు. గడగడ వనికే చలి, నిండు చూలాలు మరియమ్మ బాధ జోజేపుడు చూచి తమ ఒంటరితనానికి కంటతడి పెట్టాడు. దేవునిపై భారము వేసి ఊరి వెలుపల ఉన్న ఒక పశువుల పాకలో తలదాచుకున్నారు. సర్వమును సృష్టించిన సర్వేశ్వరుని తల్లికి ఇల్లుగా ఒక పశువుల పాక మిగిలింది. కోటి సూర్య ప్రభాకాంతిని మించిన కాంతివంతుడగు ముల్లోకములను ఏలు దేవుడు ఒక పశువుల పాకలో జన్మింప చిత్తగించెననుట మానవుని ఊహకందని పరమ రహస్యమే అవుతుంది. దేవదేవ, జగద్రక్షక, మానవావతారమెత్త చిత్తగించిన మహాదేవ, నీ జన్మలోనే ఎంత కఠినత్వము నోర్చితివి, ఎంత దీనతను నేర్పితివి. నిన్ను చూచిన నేను నా దారిద్ర్య, నిర్భాగ్య, దుఃఖ దురితములను, అవమానములను ఓర్పుతో సహింప నాకు అనుగ్రహింపుము. మహాత్ములైన మరియ జోజప్పగారా, ఈ లోకపు నిరాశ జీవితములందు నాకు మీ ఓర్పును, దృఢ విశ్వాసమును దయచేయుడని మిమ్ము వేడుచున్నాను. అద్భుతము. మన సత్యవేదమునకు 1300 సంవత్సరములో సహింపరాని బాధలు కలిగినవి. సత్యవేదమును నిర్మూలించుటకై అనేక దుష్టశక్తులు సర్వ విధములా ప్రయత్నించినవి. ఆ కాలమున మన వారిలో అంత వేద జ్ఞానము కూడా లేకుండెను. సత్యవేదము నలుమూలలా నిర్మూలింపబడుచుండట్లుండెను. ఫ్రాన్స్ దేశములో సత్యవేదమునకు వ్యతిరేకముగా ఉద్యమములు బయలుదేరినవి. అట్టి ఉద్యమకారులలో అన్బినెన్స్ అనునతడు ప్రముఖుడు. అనేక క్రైస్తవ దేవాలయముల పడగొట్టి అనేక మంది గురువులను మట్టుపెట్టి అతి భయంకరముగా ప్రవర్తించుచు క్రైస్తవులను గడగడలాడించిరి. తిరుసభకు తలయగు క్రీస్తు దేవుడు దుష్ట శిక్షణ చేయకుండునా ఈ దుష్ట శక్తులను తుదముట్టించుటకై తన భక్తులలో నొక్కని నియమించుకొనెను. పునీత స్వామినాథుడు దైవ ప్రేరితుడై మరియమాతను ప్రార్థించి దేశ దేశముల సాహసముతో చుట్టి క్రైస్తవ సత్య సిద్ధాంతములను ప్రచారము చేసి కాపాడెను. ప్రజలలో ఎక్కువ భాగము ఇతని బోధనలు ఆలకించి అన్బిసెన్స్ బోధనలను ఎదిరించి అనగద్రొక్కిరి. పతితులనేకులు క్రైస్తవ సిద్ధాంతములను అంగీకరించి సత్యవేదమందు చేరిరి. స్వామినాథుడు ప్రజల ఎదుట దైవమాతను ఇట్లు ప్రార్థించెడివాడు: మాత, నేను మిమ్మును మిక్కిలి ప్రేమించుచున్నాను. నా శత్రువులను ఎదిరింప శక్తిని నాకు దయచేయుడు. కానీ అనుకొన్నంత ఫలితము రాలేదు. స్వామినాథుడు విచారగ్రస్తుడయ్యెను. అతని విచారమును చూచి ఒకనాడు దేవమాత అతనికి దర్శనమిచ్చి
నీ భక్తిని నేను ప్రీతిగొంటిని. నీవు నన్ను గూర్చి ప్రజలలో ప్రబలము చేయుము. జపమాలను ప్రార్థించు విధానమును వారికి విశదపరచుము. పతితులు మనసు మార్చుకొని సత్యవేదమును అంగీకరింతురు. నీ అభిష్టము నెరవేరును అని చెప్పెను. అప్పటి నుండి దేవమాత ఇష్టపడిన ప్రకారము స్వామినాథుడు జపదండ యొక్క పరమ రహస్యములను, దానిని జపించు విధమును, దాని వలన కల్గు మేలులను గూర్చి వాడవాడలా తిరిగి విశదముగా బోధించెను. తత్ఫలితముగా కొలది కాలములోనే దేవమాత కృపా కటాక్షము ప్రజలపై పడినది. లక్షలాది దుష్టులు తమ దుర్మార్గపు చేష్టలు మాని సన్మార్గులైరి. అనేక మంది పాపాత్ములు పశ్చాత్తాప హృదయులైరి. ప్రజలలో సమాధానము, సంతోషము నెలకొనెను. జపమాల ప్రభావముననే సత్యసభ ముస్లిములపై విజయమును సాధించినది. అందుకు జ్ఞాపకార్థముగా అక్టోబర్ మొదటి ఆదివారమున జపమాల పండుగను కొనియాడునట్లుగా పాపుగారు ఆదేశించిరి. 1883 సంవత్సరములో 13వ సింహరాయలు పాపుగారు పరిశుద్ధ జపమాల రాజ్ఞి అను పదమును దేవమాత ప్రార్థనలో చేర్చిరి. అక్టోబరు మాసమున జపమాల రాజ్ఞికి సమర్పించినదియు వారే. ఆ మాసమంతయు క్రైస్తవులు ప్రత్యేక విధమున జపమాలను చెప్పుకొందురు. దేవమాతకు ప్రత్యేక విధమున ప్రీతిపాత్రులగుటకు జపమాల మంచి సాధనము. మన ఆత్మ శరీర శత్రువులపై జపమాల విజయమును సాధించును. క్రైస్తవ సోదరులారా, దేవమాతకు అత్యంత ప్రీతిపాత్రమైనది జపమాల. జపమాల శక్తి నెరిగి మనమెల్లప్పుడూ జపమాలను మన వద్ద ఉంచుకొందము. నిద్రించడి వేళలో జపమాలను మనకు మధురమైన తోడుగా నుంచుకొని ప్రార్థింతము. సకల కీడులు తొలగి మన ఆత్మ అభయముద్రలో నిద్రించును. జపము. ఓ మరియమాత, జపమాల రాజ్ఞి, మీ ప్రియ కుమారునికి మీ మీద అత్యంత అనురాగము కలదు. మీరు నా కొరకు అడుగునదంతయు ఆయన తప్పక దయచేయునని నమ్ముచున్నాను. నేను జీవించు దినములన్నీయు నీ స్తుతి చేసి నీ శరణు వేడెదను. గతించిన దినములందు నేను ప్రార్థించుటయందు అశ్రద్ధ చేసితినని చింతించుచున్నాను. నా గతించిన దినములను లెక్కింపకుము. నా ఆత్మ బలహీనతను నేనిప్పుడు ఎరిగితిని. ఇక నేనెప్పుడును దైవ ప్రేమకు దూరము కాకుండునట్లు మీ సహాయమును అర్థించుచున్నాను. ప్రార్థనాపరుడనగునట్లు నన్ను నడిపింపుము. ప్రార్థన చేత పాపమునకు నేను దూరముగా నుండనిమ్మని మిమ్ము భక్తితో వేడుచున్నాను తల్లి. ఆమెన్. పునీత బెర్నార్డ్ గారు వేడుకొనిన జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు కోరి పరిగెత్తుకొని వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడనూ లోకములో విననది లేదని తలంపనవధరించండి. కన్యకల రాజ్ఞి, దయారసముగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపి అయిన నేను మీ దయకు కాచుకుని
మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన సుతుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయతో అంగీకరింపనవధరించండి. ఆమెన్. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగా నుండండి, మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగా నుండండి, మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగా నుండండి, మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్.